పొగ చూస్తున్నారా నా నోట్లోంచి? ఇది ఉద్దులు గారెలకి అండ్ కందిపప్పు అన్నమాట, పప్పుకి ముద్దపప్పుకి. అండ్ సో వెజ్జీస్ అన్నీ ఈ పెద్ద కుక్కర్లో పిఐపి మెథడ్లో కుక్ చేసేద్దామని. సో ఈ స్టాకింగ్ నేను ఇండియా అమెజాన్లో తీసుకున్నాను. డౌట్గా ఎందుకులే అని మీకు తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాగ పెద్దలకు పెట్టేటప్పుడు, దేవుళ్ళకి పెట్టేటప్పుడు తెల్లగడ్డ వేయ. సో ఈరోజు సంక్రాంతికి నేను కట్టుకోబోయే శారీ ఇదండి. ఇది అమ్మ తీసిచ్చిన చీర, అమ్మ చివరిసారిగా తీసిచ్చిన చీర. సో తినడానికి కూర్చున్నాం అన్నమాట. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. ఇక్కడ మీరు చూస్తున్నది వన్ ఆఫ్ ద ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన బొమ్మల కొలువుకి వెళ్ళినప్పటిది. అలాగే ఇది ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువుకి అటెండ్ అయ్యింది. హ్యాపీ పొంగల్, ఆల్సో సంక్రాంతి. మాకు ఇవాళ మైనస్లో ఉంది, ఫ్రీజింగ్. చూస్తున్నారా పొగ చూస్తున్నారా నా నోట్లోంచి? చిన్న ముగ్గేసాను, బట్ క్యూట్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మంచి దిబ్బలు కరగట్లేదు. పడి దాదాపు 10 రోజులు అవుతుంది, ఇంకా అలాగే ఉంది. టెంపరేచర్లు పెరిగితే కరుగుతుంది కదా, అది పెరగట్లేదు, కరగట్లేదు. పైగా ఇవాళ రేపు సూపర్ ఫ్రీజింగ్ టెంపరేచర్లు అంట. అసలు ముగ్గు వేయగలను అనుకున్నా, బట్ ఐ డిడ్ ఇట్. ఓకే, సో ఇది మా సంక్రాంతి ముగ్గు అన్నమాట. ఇది ఉద్దులు గారెలకి అండ్ కందిపప్పు అన్నమాట, పప్పుకి ముద్దపప్పుకి. అండ్ పాయసానికి సగ్గుబియ్యం నానేసాను. సో వెజ్జీస్ అన్నీ ఈ పెద్ద కుక్కర్లో పిఐపి మెథడ్లో కుక్ చేసేద్దామని. సో ఆ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ చూపిద్దామని. సో ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేటు మునిగేంత వరకే పోసాను అనమాట వాటరు. సో ఇందులో ఈ స్టాకింగ్ నేను ఇండియా అమెజాన్లో తీసుకున్నాను. కొన్ని కూడా దాదాపు 2 years అవుతుంది. యాక్చువల్ అయితే ఇన్స్టెంట్ పార్ట్కి సరిపోయేటట్టు తీసుకున్నాను నేను. ఇందులో కూడా సరిపోతుంది, సో అందుకని దీంట్లో యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇదైతే ఇలా ఉంది, ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనం ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. 3 స్టాకింగ్ అన్నమాట, ఇండిపెండెంట్గా వస్తాయి ఇవి. కింద కొంచెం పెద్దది, మీడియం సైజు, ఇది స్మాల్ సైజు. సో పప్పు, అన్నం అలాంటివి కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే అన్నం కొంచెం ఎక్కువ అవ్వదు, అందుకని ఇంకా పప్పు, కాయగూరలు ఏమన్నా ఉంటే కుక్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇందులో పెట్టేద్దాము ఒక్కొక్కటి. ఈ పెద్ద దాంట్లో చిక్కుడుకాయ పెట్టేస్తున్నాను. సో ఫ్రోజన్ కందగడ్డ దొరుకుతుంది ఇక్కడ, ఫ్రెష్ అయితే దొరకదు. ఈవెన్ పటేల్లో కూడా నాకైతే దొరకలేదు, తాళింపుకి అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి ఇందులో వేసి వాష్ చేసేసుకుందాము. ఇదిగో వాళ్ళు డైస్ చేసేసి ఉంటారు, ఇంకా వాష్ చేసేయడమే. ఆల్రెడీ ఇది కుక్ కూడా అయిపోయి ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైము ఇలాంటి ఫ్రోజన్వి కుక్ చేసేసి ఉంటారు కదా, సో అందుకని చూస్తాను ఇది కూడా కుక్ చేసేసారమ్మని. కాదు, ఇది జస్ట్ ఫ్రోజనే, ఇది కుక్ చేసింది కాదు, మనం కుక్ చేసుకోవాలి. సో ఇది వాష్ చేసేస్తాను ఒకసారి క్విక్గా. సో వాష్ చేసేసుకున్నాక ఈ మీడియం దాంట్లో వేసేస్తున్నాను. సో దిస్ ఈస్ గుడ్. ఇంకా నానబెట్టుకున్న సబ్బియ్యము చిన్న దాంట్లో వేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకున్నాము, సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ వేసేద్దాము లైట్గా. ఓకే, జస్ట్ నేనైతే చిలకర వేస్తున్నాను అంతే అండి, ఎక్కువైతే వేయట్లేదు. యా, దట్స్ ఇట్. ఇది ఇక్కడ దీంట్లో మాత్రం వాటర్ యాడ్ చేస్తున్నా. ఓకే, పాయసానికి కాబట్టి. సో మూత ఇలా పెట్టేసి, ఓకే, ఇది ఇలా లోపలికి పంపించి ఇలా అన్నమాట. ఇది ఇలాగే పెట్టేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక విజిల్ వస్తే చాలు. అలాగే పప్పు కూడా చిన్న కుక్కర్లో పెట్టేస్తున్నాను. పసుపు అండ్ వాటర్.
ఓకే. సో ఇవి రెండు ఉడికే టైంలో కూర చేసేద్దామని ఆయిల్ పెట్టేసుకున్నాను. బెంగళూరు వంకాయ, ఓకే. ఓకే, ఇది కూడా విజిల్ వచ్చింది, పక్కన పెట్టేసేద్దాం. ఓకే, ఇది ఉడకని ఇప్పుడు. సో ఈ బెంగళూరు వంకాయ కూరకి మనకి పీనట్ పౌడర్ కావాలి. రోస్టెడ్ పీనట్స్ లేవు, అయిపోయాయి. సో మనం ఇందులో ఏం చేసుకుందాం, పని అయిపోతుంది. సో మొత్తం ఆక్యుపైడ్గా ఉంది, కానీ ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. ఓపెన్ చేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అలాగే వదులుతున్నాను. సో ఏం చేసుకుంటే, సో వేయించుకున్న శనగ్గింజలు ఈ గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. వేడివైతే హోల్డ్ చేయగలుగుతుంది కదా. సో ఆవిరి చూస్తున్నారా. సో ఇప్పుడు సేమ్ కడాయిలో మనం సేమియాను వేయించుకుందామని పాయసంకి. ఇందులో ఆల్రెడీ నెయ్యి వేసాను. సో కొంచెం రోస్ట్ చేసేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ ఉద్దుల్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఉద్దులు, నానబెట్టుకున్న ఉద్దులు ఉన్నాయి కదా, వాటికి జింజరు, చిల్లీస్ వేసి కొద్దిగా జీరా అండ్ సాల్ట్. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ ఎట్సెట్రా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ 2 minutes దించే ముందు ఇలాగా పీనట్ పౌడర్ యాడ్ చేశాను. సో కూర రెడీ. అబ్బా, ఓకే. ఇలాంటి పిఐపి ఇవి వెరీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే ఒకేసారి చాలా వెజ్జెస్ కుక్ చేసేయచ్చు కదా. గుడ్, బాగా అయితే కుక్ అయిపోయింది. నైస్. సో ఇది కూడా బాగా కుక్ అయింది. సో ఇది కూడా బాగా కుక్ అయిపోయింది. నైస్. ఇంకా ఇవి తిరగమాత వేసేసుకోవడమే, పాయసం పెట్టేసుకోవడమే. సో అదే పెద్ద కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నా. ఓకే, ఇంకా పాయసం చేసేద్దాం. సో దట్ ఈ బాణలి ఖాళీ అవుతుంది, మనం తిరగమాతలు చేసుకోవచ్చు. సో పాయసంకి గిన్నె తీసేసుకున్నా. సో పాయసంకి నెయ్యి వేడైంది, క్యాజూ నట్స్, పాలు యాడ్ చేసేసుకుంటున్నా. బాణల్లో చిక్కుడుగా తాళింపు చేసేద్దామని ఆయిల్ ఆల్రెడీ వేసాను. మామూలుగా అయితే ఇందులో పప్పుల పొడి, శనగ్గింజల పొడి వేస్తాము. లేకుండా అంటే కొబ్బరి పొడి కూడా వేయచ్చు, బాగుంటుంది కొబ్బరి కూర. కాకపోతే ఇవాళ సీమ వంకాయలో శనగ్గింజల పొడి వేసాను కదా, సో అందుకని ఇది అలాగే ప్లెయిన్గా చేసేస్తున్నాను, ఏ పొడి వేయకుండా. అప్పుడే న్యాచురల్ టేస్ట్ తెలుస్తుంది కదా మనకి, ఫ్లేవరు. ఇది ఒక 2 minutes అలాగే వదిలేస్తున్నాను. ఈ లోపల పాయసంకి బాయిల్ అవుతుంది. సో ఘీ రోస్ట్ చేసుకున్న ఈ సేమియా వేసేస్తున్నాను. సో కొంచెం బాగా మిక్స్ చేసుకొని జస్ట్ కాసేపు కుక్ చేసుకున్నాక ఈ బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యం వేసేద్దామని. సో ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను, ఇంకో తాళింపు చేసేయచ్చని. సేమ్ బాణలు పెట్టేస్తున్నాను. ఊరికే అలా కడిగేసుకున్నాను రఫ్గా.
సో ఇది మూత పెట్టేసేద్దాం. ఈ లోపల ఇది ఒక పొంగు వచ్చేసింది. దీంట్లో సేమియా వేసేసుకున్నాం. కొంచెం ఎక్కువైనట్టుందేమో. చాలా రోజులైంది నేను సగ్గుబియ్యంతో పాయసం చేసి ప్లెయిన్ సేమియాతో చేసేస్తున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కువైంది. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. బాగానే ఉంటుంది అదో టేస్ట్. అన్నం కూడా విజిల్ వచ్చింది, ఆపేసాను. దీనికి ఇంకా బెల్లం యాడ్ చేసేసుకుని చూసేకి చాలా బాగుంది. చాలా చాలా కాలం అయింది నేను సగ్గుబియ్యం పాయసం చేసి. సో దీనికి నేను ఎప్పుడు కొలతలు వేయనండి, అందాజుగా వేసేస్తాను. బాగానే ఉంటుంది. మేబీ కొలతలు వేస్తే ఇంకా బాగుంటుందేమో, ఐ డోంట్ నో. మీరు ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇది లోలో పెట్టి మూత పెట్టేసేద్దాం. మనకిక్కడ బాణలు వెయిట్ చేస్తుంది కందగడ్డ తాలింపు కోసం. పెంచుదాం. గుడ్, తగ్గించి పెట్టున్నాను ఇంతసేపు. సో చిటపట అన్నాక కందగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. సో దీనికి పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ కాసేపు వేయించుకుందాం. ఇది కూడా తాలింపు దాని కందగడ్డ. యాక్చువల్లీ తెల్లగడ్డ పాయన్న వేద్దాం అనుకున్నాను. మా వారు ఎందుకో వద్దులే అన్నారు. ఇంకా సో నేను కూడా లైట్ తీసుకున్నాను. డౌట్గా ఎందుకులే అని. మీకు తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాగ పెద్దలకు పెట్టేటప్పుడు, దేవుళ్ళకి పెట్టేటప్పుడు తెల్లగడ్డ వేయరు చాలామంది, అది తెలుసు నాకు. ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ. కాకపోతే పెద్దలకు కూడా వేస్తారా లేదా మీరు ఎవరన్నా తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది కదా. కొందరు ఏంటంటే ఉల్లిపాయ తెల్లుల్లిపాయ కూడా వేయించండి పర్లేదు అంటారు. కాకపోతే ఎందుకో నేను యూస్ చేయను. పెద్దలకు పెట్టేటప్పుడు తెల్లగడ్డ మాత్రం వేసేదాన్ని నేను. మా వారు ఎందుకో వద్దు అని చెప్పారు. సో అందుకని ఈసారి వేయట్లేదు. మేబీ జస్ట్ టు బి సేఫ్ సైడ్ అని అలా చెప్పారు ఏంటో మరి. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎలా చేస్తారు మీ ఇంట్లో, కానీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో సేమ్ పాను మళ్ళీ ఇంకా గుమ్మడికాయ తాలింపు కూడా ఇది ఎత్తి పెట్టేసేద్దాము. సో చిటపట ఉంటుంది. సో గుమ్మడికాయ దెబ్బ ఒకటి వస్తుంది కదండి, ఐ మీన్ ఇండియన్ స్టోర్లో. సో అందులో హాఫే వేసాను. గుమ్మడికాయ దెబ్బ 1/4 అనుకుంటా కదా అమ్మేది, ఆ సైజు. సో అందులో హాఫ్ వేసాను. ఎందుకంటే గుమ్మడికాయ పెద్ద ఇష్టంగా తినరు, తింటే నేనే తినాలి. సో అందుకని కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను. సో ఓకే, ఇది ఫాస్ట్గానే అయిపోతుందిలేండి, పెద్ద టైం పట్టదు. సో ఇంకా గారెలు వేసేసుకుందాం. లాస్ట్ వన్. పాయసం కూడా ఆఫ్ చేసేసాను. ఇట్స్ డన్. ఓకే, వెనకలు పెట్టేసి ఈ చిన్న దాంట్లోని గారెలు వేసేసుకుందాం. సో దట్ ఇట్ విల్ బి గుడ్. అదే గ్రైండర్లో వేసునుంటే చాలా బాగా వచ్చేది. పిండి మిక్సీలో వేస్తే ఇంతే కదా, కొంచెం గట్టిగా అన్నట్టుగా ఉంటుంది. గ్రైండర్లో వేస్తే చాలా ఫ్లఫీగా వస్తుంది. మిక్సీలో కూడా మామూలు ఉద్దిపప్పు బాగానే వస్తుందండి, ఉద్దులు కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఏమి లేకుండా చేస్తున్నాను. తల్లిగ వరకు, నైవేద్యం వరకు. అందుకే కొంచెం చిన్నవిగానే చేస్తున్నాను. మళ్ళీ మాకు తినడానికి తర్వాత అన్నీ యాడ్ చేసుకొని చేయొచ్చని. హోల్ ఉద్దులు అవ్వడం వల్ల కలర్ కొంచెం తేడాగా ఉంది. దట్స్ ఫైన్. కోట్తో ఉండి తినడం హెల్దీ కదా ఇంకా. సో మేమైతే అలవాటు పడిపోయాము. సో లాస్ట్ ఐటమ్ ఇది. పూజకి సరిపడా గారెలు అయిపోయాయి. ఇంకా తినడానికి గారెలు వేగుతా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేసేయచ్చు పూజ. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు సంక్రాంతికి నేను కట్టుకోబోయే శారీ ఇదండి. ఇది అమ్మ తీసిచ్చిన చీర, అమ్మ చివరిసారిగా తీసిచ్చిన చీర. జూలై ఆగస్టులో ఇండియా ట్రిప్ వెళ్ళున్నాం కదా, అప్పుడు అమ్మ పెట్టిన చీర ఇది. మంగళగిరి శారీ. సో ఇది జాకెట్. ఇది ప్యూర్ మంగళగిరి శారీ.
సో బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్లో నాకు లేదు. సో అందుకనే ఆమె తీసిచ్చింది. పైగా పెద్దంచు బాగుంటుంది, నువ్వు తీసుకుంటావు కదా అని చెప్పి తీసిచ్చింది. ఇది ఒకటి ఇలాగా నెమలి జరీ అంచు వచ్చి ఉంటుంది, ఇంకో సైడు సాదా ఉంటుంది చిన్నది. యా, ఇది ప్యూర్ మంగళగిరి అనమాట. సిఎంఆర్లోనూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసింది. యాక్చువల్లీ దీపావళికే కట్టుకోవాలనుకున్నాను, మేబీ చూసుండేదేమో అప్పుడు కట్టుకుంటే. కాకపోతే దీపావళికి వరలక్ష్మి వ్రతం అప్పుడు దేవుడికి అమ్మవారికి పెట్టిన శారీ ఉంది కదా, అది కట్టుకుందామని దీపావళికి అది కట్టుకున్నాను. బట్ చూసింది, ఆ శారీలో కూడా నన్ను చూసింది దీపావళి రోజు వీడియో కాల్లో. కాకపోతే ఇది కట్టుకొని ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో అనిపించింది తర్వాత, ఆ ఇన్సిడెంట్ తర్వాత. బ్లౌజు మామూలుగానే ప్లెయిన్గానే కుట్టించేసుకున్నానండి. నాకు యాజ్ సచ్ వర్క్ పెద్దగా నచ్చదు, మరీ లేకుండా ఉంటుందని ఒకటి రెండింటి పెట్టించుకుంటానంతే. సో అదనమాట. మీరు తమ్నైల్లో చూసినట్టు ఈసారి సంక్రాంతి మొక్కుబడిగా అని పెట్టాను కదా, ఎందుకంటే ఇంకా పెద్దలకి దేవుడికి పెట్టేటప్పుడు అన్నీ పద్ధతిగా సక్రమంగా చేయాలి కదా. సో అన్నీ చేస్తున్నాను, కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం మన కంట్రోల్లో ఉండవు కదా ఆలోచనలు. ఇదివరకు అంతా మా అమ్మమ్మని తలుచుకునేవాళ్ళం, ఎందుకంటే మా చైల్డ్హుడ్లో పెద్ద పండుగ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మెమరీస్ చాలా ఉన్నాయి. ఎలాగ స్పెండ్ చేసామో అవన్నీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మ తాలూకు మెమరీస్ ఎక్కువ వస్తున్నాయి. పెళ్లికి ముందంతా పండగలంటే ఇంకా నాది వడల డ్యూటీ నాదే ఉండేది, దాంతోపాటు ఆనియన్స్ ఎట్సెట్రా కటింగ్ సెక్షన్ ఉండేది నాకు, అండ్ ఆల్సో వడల డ్యూటీ అన్నమాట. ఇప్పుడు మా వారు ఎలాగా వడల డ్యూటీ ఉందో అలాగా హీఈస్ ఎ బిగ్ హెల్పర్ నాకు, ఈ పండగలైనా పూజలైనా. ఇన్ జనరల్ మెమరీస్ అంటే దే ఆర్ అసోసియేటెడ్ విత్ పర్సన్స్. ఆబ్వియస్గా ఉన్నప్పుడు పర్సన్స్ లేనప్పుడు అసోసియేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ ఎక్కువ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి కదా. ఇంకా ఇఫ్ వి కమ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఈ శారీ అయితే నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికన్నా ఈ కాంబినేషన్ ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. నైవేద్యాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇది మహాప్రసాదం ఇది, అండ్ ఇవి మీరు ఇందాక చూసారు కదా దాని తాలూకు వంటకాలు క్లోజప్లో చూపించేస్తాను. సో వాటర్ ఓకే, అదే ఇదే అండి మహాప్రసాదం. అండ్ దెన్ ఇందాక చేసుకున్నాం కదా గారెలు, పాయసం, వాటర్, అండ్ ఇది గుమ్మడి పండు తాళింపు, గుమ్మడికాయ తాళింపు, చిక్కుడుకాయ తాళింపు, అండ్ ఇది కందగడ్డ. సో ఇంకా మొక్కడానికి ఆల్ సెట్. కింద పడకూడదురా, సరే పోన్లే చిన్న, సరే పోనీలే వెళ్దాం, వడ తీసుకో మిగిలింది తీసుకెళ్దామా. సో తినడానికి కూర్చున్నాం అన్నమాట. సో కైండ్ ఆఫ్ ఇలా ఉంది, అన్ని వెరైటీస్ లేవు ఇంకా, ఎందుకంటే పాయసం లేదు కదా, చిన్న పాయసం ఒక్కటే మిస్సింగ్ అనుకుంటా. ఓ మురారి ప్లేట్ బాగుంది నీట్గా, ఇంకా ఈయన ప్లేట్. సో అన్ని వెరైటీస్ మీరు ఆల్రెడీ చూసేశారు కదా, సో చెప్పడానికి ఏం లేదు కొత్తగా. కలర్ భలే ఉంది అసలు.
ఇవాల్టి వీడియోలో బిగ్గెస్ట్ మిస్సింగ్ క్యాండిడేట్ వచ్చి మహర్షి. ఉంటే చాలా బాగా ఉండేది. వీకెండ్కి వస్తుంది, సో తనతో ఫోటో సెషన్ తీసుకోవాలి. అవే కదా మెమరీస్. నేను ఇంక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్స్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.